నమస్కారం, నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి చూద్దాం. మొదటగా టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. ప్రమాణం చేయించిన గవర్నర్. టీఎస్పీఎస్సీని మరింత పటిష్టం చేస్తాం, నిబంధనలకు లోబడి ఉద్యోగాల భర్తీ కమిషన్ చైర్మన్ ఎం మహేందర్ రెడ్డి అన్నారు. మరి చైర్మన్ అయినాక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏం మాట్లాడిండు అంటే, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ద్వారా టీఎస్పీఎస్సీ ఏర్పాటైంది. ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసి బాధ్యతాయుతంగా ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి రాత పరీక్షలు నిర్వహించి నిబంధనల ప్రకారం నియామకాలు పూర్తి చేద్దామని పిలుపునిచ్చారు. ఇకపోతే ఉద్యోగాల భర్తీ రీషెడ్యూల్ రూపకల్పన చేస్తున్న టీఎస్పీఎస్సీ వివరాలను వెల్లడించేందుకు కసరత్తు. మరో ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం వేసారు. అయితే పలు పోస్టులకు రీషెడ్యూల్ చేస్తారంట. పలు పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశలలో నిలిచిపోయిన విషయం తెలిసిందే మనకు. కొన్ని పోస్టులకు సంబంధించిన పరీక్షలను పూర్తి చేయగా మరికొన్ని పోస్టులకు సంబంధించి ఇంకా పరీక్షలను నిర్వహించలేదు. పరీక్షలను నిర్వహించిన పోస్టులు ఇంకా పరీక్షలను నిర్వహించలేని పోస్టులను వేర్వేరు కేటగిరీలుగా భావించి ఈ షెడ్యూల్ను రూపొందించాలని భావిస్తున్నారు. అంటే ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి రీషెడ్యూల్ను జారీ చేయనున్నారు. ఒకవేళ ఆయా గ్రూపు పోస్టుల్లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని భావిస్తే అనుబంధ నోటిఫికేషన్లు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది దేనికి సంబంధించింది అంటే టీఆర్టీ అన్నమాట. మనకు డిఎస్సి అని చెప్తాం కదా, దానికి సంబంధించింది. దీనిపై ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుమారు 8,039 గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం బోర్డు ఇప్పటికే పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. 7,62,872 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా తుది కీని కూడా విడుదల చేసిరు. ఈ ఫలితాల వెనుకపై కూడా కమిషన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇకపోతే టీఎస్పీఎస్సీ వాట్ నెక్స్ట్. నోటిఫికేషన్ల కోసం అభ్యర్థుల ఎదురుచూపును ఫిబ్రవరి 3వ వారంలో ఎలక్షన్ కోడ్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అనేక సవాళ్లు. గ్రూప్ 1 పైనే తొలి నిర్ణయం వచ్చే అవకాశం. వచ్చే నెలలో నోటిఫికేషన్స్. టీఎస్పీఎస్సీలో ప్రక్షాళన పూర్తి కావడంతో వాట్ నెక్స్ట్ అని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 3వ వారంలో లోక్సభ ఎన్నికలకు కోడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీంతో నోటిఫికేషన్ల విడుదల విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అనేక సవాళ్లున్నాయి. అయితే గ్రూప్ 1 పై అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. గ్రూప్ 2 ఇప్పటికే 2 సార్లు వాయిదా పడగా ఇందులోనూ మరికొన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై వాటితో పాటు గ్రూప్ 3 హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాల భర్తీలో కొన్ని సమస్యలున్నాయి. 2017 ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 డిగ్రీ డిఎడ్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. కానీ 2022 డిసెంబర్ 26న విడుదలైన నోటిఫికేషన్లో అవకాశం ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. త్వరలో పెండింగ్ ఫలితాలు. రాత పరీక్ష పూర్తయిన గ్రూప్ 4 జూనియర్ లెక్చరర్ మహిళా శిశు సంక్షేమ అధికారుల ఫలితాలు ఇంజనీరింగ్ రిజల్ట్స్ వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురుకుల బోర్డు నిర్వహించిన పలు ఉద్యోగాల పరీక్షా ఫలితాలు న్యాయ చిక్కుల కారణంగా పెండింగ్లో ఉన్నాయి. అందుకే పెండింగ్ కేసులను క్లియర్ చేసి నిరుద్యోగులకు ప్రతిఫలం అందేలా పరీక్షల నిర్వహణ ఫలితాలను తొందరగా వెల్లడించాలి అని రావుల రామ్మోహన్ రెడ్డి తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోరుకున్నారు. ఇకపోతే తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ టీఎస్ఆర్జేసీ సెట్ను రిలీజ్ చేశారు. ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే దరఖాస్తుల చివరి తేదీ 31/1 నుంచి 16/3 తేదీ వరకు, 16/3 మంత్ అంటే మార్చి వరకు దరఖాస్తులు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్. దరఖాస్తు రుసుము 200. ప్రవేశ పరీక్షలో ప్రతిభ మరియు రిజర్వేషన్ ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఇది వెబ్సైట్లో పొందుపరిచిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూడవచ్చు. దీనిపైన ఇంకో వీడియో కూడా వస్తుంది, చూద్దాం. ఇకపోతే వాతావరణ సమాచారం సులభతరం ప్రత్యేక యాప్ రూపొందించిన ఐఎండి. పంట ఎప్పుడు వేయవచ్చు, ఏ రోజు నూర్పిడి చేయవచ్చు, అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా, పనులు ఏమైనా వాయిదా వేసుకోవాలా అని అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఇకపోతే వీళ్ళు ఈ యాప్ రిలీజ్ చేశారు కాబట్టి వ్యవసాయంలో కష్ట నష్టాలు అధిగమించవచ్చు అని చెప్తున్నారు. వ్యవసాయంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలి. ఈ యాప్పై
అవగాహన పెరిగితే కష్ట నష్టాలను అధిగమించవచ్చు. ముందస్తు సమాచారం అందడంతో రైతులు జాగ్రత్త పడతారు. యాప్ అందుబాటులోకి రాగానే విస్తీర్ణాధికారులతో రైతులకు అవగాహన కల్పిస్తామని వాజీద్ హుస్సేన్ జిల్లా వ్యవసాయ అధికారి నిజామాబాద్ వారు చెప్తున్నారు. ఇది కరెంట్ అఫైర్స్ కూడా అడిగే అవకాశం ఉంది. దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటి అని అంటే రానున్న 5 రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వాతావరణంలో ఉంటాయో తెలుసుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలను అప్రమత్తంగా ఉండవచ్చు. పరిస్థితులను బట్టి విత్తనాలు ఎరువులు వేయవచ్చా లేదా, నీటి తడులు అందించాలా లేదా అని జాగ్రత్త పడవచ్చు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంట కోత, ఆరబెట్టడం, మార్కెటింగ్, తరలింపు ఏర్పాట్లు చేసుకోవచ్చు. నష్టాలు తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. హిందీ, ఆంగ్లం, తెలుగుతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో సమాచారం అందడంతో సులువుగా అందరికీ అర్థం అవుతుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఇకపోతే ఓటర్ల జాబితాలో మీ పేరుందా? రానున్న లోక్సభ ఎలక్షన్లలో మనకు పేరుందా లేదా, మన ఓటు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకసారి చూసుకోండి. ఓటర్ల జాబితా రిలీజ్ అయింది. రామగుండం ఫెర్టిలైజర్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏమేమి ట్రేడ్లు ఉన్నాయి అని అంటే ఫిట్టర్, డీజిల్ మెకానిక్, హెవీ వెహికల్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్. అర్హత మెట్రికులేషన్, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత. ఐటీఐలో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. వయసు 18 నుంచి 30 ఏళ్ళు మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఏళ్ళ సడలింపు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్ అభ్యర్థులకు 200 ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు లేదు. ఇకపోతే దరఖాస్తులు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు rfcl.co.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు. ఇకపోతే త్వరలో డ్రైవర్, కండక్టర్ల నియామకాలు అని టీఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ గారు చెప్తున్నారు. ఇకపోతే పార్ట్ టైం పీజీ అడ్మిషన్లకు కౌన్సిలింగ్. వర్కింగ్ ప్రొఫెషనల్స్కు పార్ట్ టైం పీజీ కోర్సులో అడ్మిషన్ నిమిత్తం ఈ నెల 31న కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు జేఎన్టీయూ అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి గారు తెలిపారు. మొత్తం 11 కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఎంటెక్లో కంప్యూటర్ సైన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, ఎంబీఏ మొత్తం 4 కోర్సులకు మాత్రమే తగినన్ని అంటే 10 కంటే ఎక్కువ దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. కౌన్సిలింగ్కు హాజరు కానున్న అభ్యర్థులు తమ విద్యార్హతలు, కుల ధృవీకరణ, పై అధికారితో నిరభ్యంతర అనుభవ పత్రాల ఒరిజినల్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, జిరాక్స్ను వెంట తెచ్చుకోవాలని సూచించారు. అడ్మిషన్ పొందిన అభ్యర్థులు మొదటి సెమిస్టర్ ఫీజు 25,000 వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే ఫుట్వేర్ డిజైన్ సంస్థలో డిగ్రీ పీజీ, ఇది ఇంకో వీడియో ఇద్దాం. ఇకపోతే సంబల్పూర్ ఐఐఎంలో పిహెచ్డి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు జిఎస్టీతో పాటు. దరఖాస్తు చివరి తేదీ మార్చి 11. ఇది వెబ్సైట్. మరి అర్హతలు, స్పెషలైజేషన్స్ ఏమున్నాయి అని అంటే ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఉన్నాయి. అర్హతలు ఏమేమి ఉన్నాయంటే గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఏదైనా మాస్టర్స్ డిగ్రీ, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ, లేకపోతే ఐఐఎం సంస్థ నుంచి 2 ఏళ్ల పీజీ డిప్లొమా కూడా పూర్తి చేసి ఇవ్వాలి. లేదు అని అంటే డిగ్రీతో పాటు సిఏ, ఐసీడబ్ల్యూఐ, సిఎస్ ఉత్తీర్ణులు, కనీసం 6.5 CGPAతో బీఈ, బీటెక్, బీఆర్క్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ స్థాయి నుంచి పీజీ వరకు ప్రథమ శ్రేణి అంటే ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఉండాలి. పీజీ చివరి సంవత్సరం పరీక్షకి సన్నద్ధం అవుతున్న వాళ్ళు కూడా అర్హులే. మీరు 2024 జూన్ 30 నాటికి ఈ మార్కుల పత్రాలు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మరి వయసు ఎంత ఉండాలి అంటే 2024 జూన్ 1 నాటికి 40 ఏళ్ళు మించకూడదు. ఇకపోతే స్పైసెస్ బోర్డు నుంచి ఎక్స్టెన్షన్ ట్రైనీస్ని కోరుకుంటున్నారు వీళ్ళు. అది ఫుల్ వెబ్సైట్ డీటెయిల్స్ indiansspices.comలో చూడండి. ఇకపోతే ఘనంగా గణతంత్రం, మరి మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్తో శకలాల ప్రదర్శన. ఇక దీంట్లో ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయంటే రాష్ట్రపతి బాడీగార్డ్స్, అంగరక్షక అశ్వదళం రెజిమెంట్,
250 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 40 ఏళ్ల తర్వాత గుర్రపు బగ్గీలో పరేడ్కు హాజరైన ప్రెసిడెంట్ ముర్ము గారు ఆమె వెంటే వేదిక కర్తవ్య పథ్ చేరుకున్న ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మక్రాన్, నారీ శక్తి, క్షిత్ భారత లోకతాంత్రిక మాతృక వంటి ప్రధాన ఇతివృత్తాలతో జరిగిన వేడుకలు. ఆవాహన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్తో 112 మంది ఉమెన్ ఆర్టిస్టుల ప్రదర్శన. పరేడ్లో పాల్గొన్న తెలంగాణకు చెందిన ప్రధాని బాల పురస్కార గ్రహీత పెండ్యాల లక్ష్మీప్రియ. ఇవి కరెంట్ అఫైర్స్కు అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. తొలిసారి 144 మందితో పరేడ్లో పాల్గొన్న ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ కంటింజెంట్ త్రివిధ దళాలకు చెందిన డాక్టర్లు, నర్సుని. కవాతులో తొలిసారి సత్తా చాటిన మైనర్లతో కూడిన ఢిల్లీస్ పోలీస్ కంటింజెంట్ బ్యాండ్ టీము. శాంతి, సేవ, న్యాయం నినాదంతో సాగిన పరేడ్. తొలిసారి 148 మందితో కూడిన ఎన్సీసీ గర్ల్స్, 148 మందితో కూడిన ట్రై సర్వీస్ గర్ల్స్ కంటింజెంట్, 200 ఫీమేల్ వాలంటీర్స్ ఎన్ఎస్ఎస్ మార్చింగ్ కంటింజెంట్. ఈసారి మదర్ ఆఫ్ డెమోక్రసీ పేరుతో శకటాల ప్రదర్శన. డెమోక్రసీ ఎట్ ది గ్రాస్ రూట్స్ నినాదంతో తెలంగాణ శకటం ప్రదర్శన. ఇది కూడా మనకు కరెంట్ అఫైర్స్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇకపోతే వర్డ్ ఆఫ్ ద డే కింద గ్రాటెస్క్, వింతైన, అసహజమైన. దీనికి సినోనిమ్స్ డిఫార్మ్డ్, అన్యాచురల్. యాంటోనిమ్స్ నార్మల్, సిమెట్రికల్ అనేటివి ఉన్నాయి. ఇది ఈరోజుకు సంబంధించిన వివిధ పత్రాలు, వివిధ న్యూస్ పేపర్లలో వచ్చిన విద్యా ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.